చైనా మన భారత భూభాగాన్ని కొంత ఆక్రమించేసింది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భూభాగాన్ని ఆక్రమించేసిందని చెప్పి తాజాగా 1-2 రోజుల్లో కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి భారత సైన్యం స్పందించింది. ఆ కథనాలన్నీ కూడా అసత్య ప్రచారం, అది దుష్ప్రచారం, అది వాటిని నమ్మకండి అని చెప్పి భారత సైన్యం కూడా తాజాగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాట్లకు పాల్పడిందని, అక్కడ సైనిక శిబిరాలను, క్యాంపులను ఏర్పాటు చేసిందని చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయి. వాటిని మేము ఖండిస్తున్నాం. అందులో ఎలాంటి ఆధారం లేకుండా జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం అని చెప్పి మన ఇండియన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, అరుణాచల్ ప్రదేశ్ లో తక్సింగ్ అనేటువంటి ప్రాంతంలో నాహు ట్రైబల్ గ్రూప్ కు చెందినటువంటి ఒక వెల్ఫేర్ సొసైటీ ప్రభుత్వ అధికారులకు గతంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక వినతిపత్రం అనుకోండి, రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం రాశారంటే, భారత్ చైనా సరిహద్దు సమీపంలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేస్తోందని చెప్పి అందులో ఆరోపించింది. గత 10-15 సంవత్సరాలుగా చైనా సైనికులు ఈ సరిహద్దు వెంట చొరబాట్లను క్రమక్రమంగా, ఒకేసారి కాకుండా క్రమక్రమంగా ముందుకు వస్తూ ఉన్నారు అని చెప్పి ఆ లెటర్ లో ఉంది. పర్టికులర్ గా ఈ వేట చేసేవాళ్ళు, పశువులు మేత, ఈ అటవీ ఉత్పత్తులు వీటి కోసం ఉపయోగించేటువంటి ప్రదేశాల్లో రోడ్లు కడుతున్నారు, వంతెనలు కడుతున్నారు, సైనిక శిబిరాలు, క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావించింది. దీన్ని, ఈ రిప్రజెంటేషన్ లెటర్ నే చాలా మీడియా సంస్థలు ఆధారంగా చూపిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించేసిందంటూ కథనాలు వండివారు చేసేటువంటి ప్రయత్నం చేసి దీన్ని భారత సైన్యం ఖండించింది. అదంతా కూడా తప్పు అని చెప్పి, నిజానికి గతంలో కూడా ఈ ప్రయత్నం, ఇలాంటి ప్రచారం జరిగింది. పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ బయట కూడా చాలా సార్లు ఆరోపణ చేశారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించేసింది, లేదా మన సైన్యం, మన ఆర్మీని, మన సైనికులను వాళ్ళు చితక్కొట్టారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్ని అటు ఆర్మీ ఖండించింది. అంటే ఇలాంటి చైనాకి ఫేవర్ గా ఉండేటువంటి వార్తలు ప్రసారం చేయడానికి ఏమైనా చైనా కుట్ర చేస్తోందా? ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలను కూడా కొన్నింటిని గ్రిప్ లో పెట్టుకుని, కొన్ని సంస్థలకు అక్కడి నుంచి ఫండింగ్ చేస్తూ భారత్ కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుందా? ఆరావళి పర్వత శ్రేణుల విషయంలో కూడా అక్కడ ఏదో మొత్తం గ్రీనరీని మొత్తం ధ్వంసం చేస్తున్నారనేటువంటి అక్కడ ఉద్యమాలు లేవదీయడము, ఇదంతా కూడా నేరుగా చైనా చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సంస్థలను ఉపయోగించుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలను ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఏ ప్రాజెక్టు మన భారతదేశానికి లేకపోతే మన రక్షణ అవసరాలకి ఏదైతే అవసరమో అలాంటి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు డెఫినెట్ గా అది చైనాకి కంటకంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కడుతున్నటువంటి ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ ఈ స్కూబా డైవింగ్ చేస్తూ ఒక రోజు కోసం 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లారని కూడా బీజేపీ నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఆ ప్రాజెక్టు, ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు కట్టడం అనేది మనకు జియోపొలిటికల్ గా, వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా అన్ని విధాలుగా అక్కడ అవసరం. అక్కడ కట్టడం వల్ల డెఫినెట్ గా చైనా యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకున్నట్టు అవుతోంది. సో డైరెక్ట్ గా చైనా ఏమీ చేయలేదు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలను, ఎన్జిఓలను, కొంతమంది లెఫ్ట్ లిబరల్ కుహనావాదులను, వీళ్ళందరినీ కూడా ఫండింగ్ చేసి లేకపోతే పే చేసి వాళ్ళని ఇక్కడ భారత ప్రభుత్వం మీదకి ప్రజా ఉద్యమాల పేరిట ఎగదోస్తోంది. ఈవెన్ ఈ బోర్డర్ అంశాలకు సంబంధించి కూడా ఇలాంటి రాంగ్ నెరేటివ్స్ ని బిల్డ్ చేయడం కూడా అదే పనిలో భాగంగా జరుగుతున్నాయేమో. దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కూడా చైనాకు తొత్తులుగా వ్యవహరించడమో లేకపోతే చైనా ఏజెంట్ లాగా మాట్లాడడమో చేయడం అనేది నిజంగా దేశ వ్యతిరేక చర్యగానే చూడాలి. ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా అదే పని చేస్తున్నాడు. బయటికి పర్యావరణవేత్తగా చెప్పుకుంటాడు, కానీ అతని ఎజెండా వేరేగా ఉంటుంది. చైనా కోసమే పనిచేస్తాడు, ఫండింగ్ అంతా అక్కడి నుంచే వస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి కొంతకాలం అతన్ని జైల్లో పెట్టి బెయిల్ మీద విడుదలయ్యాడు. కాబట్టి ఈ చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది అనేది కూడా అవాస్తవం, దుష్ప్రచారం మాత్రమే అని చెప్పి భారత సైన్యం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి ఇలాంటి స్టోరీస్ ప్రస్తుతానికైతే నిజం కాదని చెప్పి చాలా స్పష్టత ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.